హల్లెలూయా. ఈరోజు జీవవాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న అమూల్యమైన మాట, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చిదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట. తన సేవకులైన యాకోబును పేరు పెట్టి పిలిచి ఆయన యొక్క విలువను తెలుసుకోవడం కోసం, దేవుడైన యెహోవా గొప్ప కార్యాలు చేయగలడని తెలుసుకోవడం కోసం ఆయన అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని నీకు ఇచ్చేదనని చెప్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో నమ్మకంగా జీవిస్తూ ఉంటారో, దేవుని పరిచర్యను నమ్మకంగా కొనసాగిస్తారో, వారి కోసం దేవుడు దాచి ఉంచబడిన ఈ గొప్ప మేలులు, ధననిధులను అనుగ్రహిస్తాడు. ఆ దాచి ఉంచబడిన మేలు నిజంగా మరుగైన మన్నాను భుజించే విధంగా చేస్తాడు. ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ జయిస్తే దేవుడు ఇహమందున పరమందున 100 రెట్లు ఫలాలు అనుగ్రహించి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక.